హాయ్ గైస్, శివారపల్లి అండ్ ఇసాబ్ బరాబర్ రెండు మూవీస్ 1 by 1 చూసి నేను కంటిన్యూగా రివ్యూ చేయడం జరిగింది. ఇది ఒక శివారపల్లి ఒక కామెడీ డ్రామాగా అయితే ఉంటుంది. ఇది ఒక రీమేక్ అంటున్నారు, అవునా కదా? కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కామెడీగా పర్లేదు ఫ్రెండ్స్, వన్ టైం పాస్ అనేది చూడవచ్చు. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటి, సినిమా ఎలా సింపుల్గా చెప్పేస్తాం. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే, హీరో ఇందులో అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటాడు. కాకపోతే గవర్నమెంట్ తక్కువ స్కోర్ రావడం వల్ల గవర్నమెంట్ జాబ్ వచ్చి శివారపల్లిలో పంచాయతీ సెక్రటరీగా వెళ్తాడనమాట. అక్కడ మనవాడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అక్కడ నుంచి కూడా మళ్ళీ అమెరికా వెళ్ళడం కోసం ఎలా ట్రై చేశాడు, చివరికి అమెరికా వెళ్ళాడా లేదా, అక్కడే సెటిల్ అయిపోయాడా, ఏమైంది అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఇదే మాట్లాడాలంటే, సినిమా మొత్తం కూడా ఒక కామెడీ డ్రామాగా తీసుకెళ్తూ ఉంటారు. పర్లేదు ఫ్రెండ్స్, టైం పాస్కి అయితే చూడవచ్చు అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వీళ్ళ ఓవరాల్ యాక్టింగ్ కానీ అంతా ఓకే ఉంది, కానీ ఎక్కడ కూడా మరీ అంత హైప్ ఇచ్చే ఫీలింగ్స్ అయితే ఏది ఉండదు. బట్ కొన్ని ఉన్నాయి, నేను అన్ని చెప్పేస్తే మీకు సీక్రెట్ పోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇంకా ఈ వెబ్ సిరీస్ని సీజన్ 2 కూడా లీడ్ చేశారు. పర్లేదు, ఇంకా వన్ టైం వాచబుల్ అనిపించింది నన్ను అడిగితే. ఇంకా ఈ సినిమాకి ఓవరాల్గా నా రేటింగ్ అది ఇక్కడ ఇస్తున్నాను, చూసేయండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ.